ఖచ్చితంగా సంవత్సరం పాటు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఆవు చనిపోయినా కూడా సంవత్సరం పాటు. అంటే ఇండియాలో ఎక్కడ కూడా ఇటువంటి పాడి పరిశ్రమ సోదరులందరికీ నమస్కారం. నా పేరు నరేష్, షాగాపూర్ విలేజ్, అడ్డాకల్ మండల్, మామనాడ్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ఇక్కడ నుంచి అక్కడ ఆవులు అమ్మడం కోసం నేను కర్ణాటక డైరీ ఫామ్ పెట్టిన, అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ అడ్రస్ వచ్చేసి కర్ణాటక స్టేట్, బెంగళూరు, నంది హిల్స్లో మన డైరీ ఫామ్ ఉంటుంది. ఎవరైనా సరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆవులు కావాలిస్తే మన దగ్గర ఫస్ట్ సెకండ్ లాక్వేషన్లో ఆవులు టాప్ బిడ్లో ఉంటాయి. మీకు కావాలిస్తే 2 కావచ్చు, 4 కావచ్చు, 10 కావచ్చు, 12 కావచ్చు, మీకు కావాలిస్తే నన్ను సంప్రదించండి. మీకు మంచి ఆవులు 1 ఇయర్ గ్యారెంటీతో ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో ఎక్కడ ఏ డైరీ ఫామ్ లేని ఆలోచన మనం చేయడం జరిగింది. మన దగ్గర మన డైరీ ఫామ్లో ఆవులు తీసుకుపోయిన తర్వాత 1 ఇయర్ వరకు గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది. ఆవు చనిపోతే. రెండోది, ఒకవేళ ఆవు ఒక టీత్ ఫెయిల్ అయిపోతే కూడా ₹1,00,000 నా దగ్గర ఆవు తీసుకుంటే 25,000 రూపీస్ రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని సెలక్షన్ మంచిగా చేసుకుంటా. బిజినెస్ గురించి ఆలోచించకుండా కాకుండా రైతులకు మంచి ఆవు సేల్ చేయాలి అనే ఆలోచన నాకు ఉంటుంది. అందుకే ఇది నాలో కాదు, ప్రతి ఒక్కరి ఇతర ప్రాంతాల నుంచి చాలామంది ఆవులు తీసుకొని వస్తారు కదా, వాళ్ళు కూడా ఇటువంటి గ్యారంటీ ఇస్తే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆవులు సెలక్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడు రైతు నష్టపోనికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నేను చెప్తున్నా. ఎందుకు ఈ ఆలోచన చేయవలసి వచ్చిందంటే నేను కూడా ఇంతకుముందు నష్టపోయినా, ఇంతకుముందు చాలా రకాల నష్టపోయినా కాబట్టి నా ఆలోచన ఉంది కాబట్టి ఇది చేయడం జరిగింది. నేను ఒకవేళ నా దగ్గర ₹1,00,000 ఆవు తీసుకోవాల్సి వచ్చింది ఒక రైతు, ఇది అన్నీ బాగానే ఉన్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక టీత్ మొత్తం పోయింది, ఫెయిల్ అయిపోయింది. దాన్ని ఏం చేయాలంటే నేను 25,000 రిఫండ్ చేయాలి. 1,00,000 డివైడెడ్ బై 4, 1,25,000 రూపీస్ రిఫండ్ అమౌంట్ చేయాలి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకవేళ నేను రైతుల దగ్గరకు వచ్చిండు, ₹1,00,000 ఆవు తీసుకున్నాడు, అన్న 10 లీటర్ పాలు ఇస్తా అని చెప్తా. రైతు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 లీటర్ పాలు ఇచ్చింది అనుకుందాం. దానిలో మాట్లాడుకోలేవు. డైరెక్ట్ ఆవు మీ ఇక్కడ ప్రాంతం ఉందో అది 20,000 కానీ 30,000 కానీ బాడీగా అంటే రెంట్, అక్కడ నుంచి నేరుగా నా డైరీ ఫామ్కి వేసుకొని రండి, నేను ఆవు రిప్లేస్ చేసి మీకు ఇచ్చేస్తాను. అందులో మాట్లాడే అవసరం లేదు, నాకు ఫోన్ కూడా చేయకండి మీరు. ఆ విషయంలో డైరెక్ట్ వేసుకొని రండి. ఇంత గ్యారంటీగా ఉంటే నేను ఏం చేస్తాను అంటే నాకు భయం. ఏం భయం? అరే ఈ టీత్ ప్రాబ్లం ఉంది, అమ్మితే నేను ₹20 కట్టుకొని నాకు భయం. వచ్చే 2,000 3,000 కావు అమ్మితే అది తర్వాత విషయం. ఈ భయంతో ఏం చేస్తాను, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని 1కి 2 సార్లు 3 సార్లు ఆవు చెక్ చేసుకొని రైతుకి ఇవ్వాల్సి వస్తుంది. నేను ఈ విధంగా మీరు ఎక్కడైతే నా దగ్గరికి రన్నని చెప్పితేలండి, మీ దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో చాలామంది చాలా రకాలుగా ఆవులు తీసుకొచ్చి అమ్ముతుంటారు. వాళ్ళకు కూడా ఇదే గ్యారంటీ ఇస్తే రైతు నష్టపోకుండా ఉంటాడు. ప్లస్ మనం కూడా మంచి ఆవు సెలక్షన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు మంచి పేరు ఉంటుంది, అది రైతు సక్సెస్గా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఏమైందంటే చాలామంది యూట్యూబ్లో చూస్తుండ్రు, అతి తక్కువ ధరలో ఆవులు 30,000 నుంచి స్టార్టింగ్. ఒక్కటో క్వశ్చన్ ఏం తెలుసుకున్నాం ఫ్రెండ్స్, మీకు అందరికీ రైతులందరికీ ఒక్కటో క్వశ్చన్. ఒక డైరీ ఫామ్ సక్సెస్గా నడవాలంటే పూటకు అంటే పొద్దుగల 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ పాలు ఇవ్వాలి. అంటే రోజుకి 2 లీటర్ పాలు ఇవ్వాలి. మీ డైరీలో ఉన్న 10 లీటర్లు ఇచ్చావు పూటకు, నీవు ఇస్తావా? 40,000, 50,000, 60,000 రూపాయలు నీవు సేల్ చేయగలుగుతావా? చేయలేవు కదా. మళ్ళీ వాడెందుకు ఇస్తాడు 30,000, 40,000కు? ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకుంటే అది కుంటిదో గుడ్డిదో ఏదో ప్రాబ్లం అయ్యే ఉంటే నువ్వు ఇస్తావు. 30,000, 40,000, 40,000, 50,000కి ఇస్తావు. లేదు ఇవ్వడం ఉండదు పోయి సంతగా అమ్ముకుంటావు. అది రూల్, అది ఫార్మాలిటీగా. మళ్ళీ ఎట్లిస్తాడు? ఇది ఏం పాలన వచ్చిపోయిందంటే అసలు సంతలో కొనడమే పెద్ద స్కామ్. ఏ సంతనం కానీ. ఇప్పుడు కనీసం మీ డైరీ ఫామ్లు, మీ పక్క ఊళ్ళో డైరీ ఫామ్ వాళ్ళు సంతకెళ్ళి వేస్తారనుకోండి, సరే వాళ్ళు తెస్తారా తర్వాత విషయం. తెచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కొంటే 10,000 పెట్టి ఎక్కువనే కొడతాం. కొంటే ఏమైందంటే ఒక ఆవు ఫెయిల్ అయినప్పుడు 100 క్వశ్చన్ చేయడానికి వస్తుంది. అరే నాకు ఆవు ఇచ్చినావు, పరిస్థితి ఇది అని అడగడానికి వస్తుంది. నువ్వు సంతలో పోయి నీతో పాటు ఇంకా 2 తీసుకుపోయి సంతలో ఆవులు ఉన్న తర్వాత 10 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత వాడు ఎవడో తెలియదు, ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఓ చెట్టు కట్టేసుకొని 4 ఆవులు వేసుకొని ₹4,00,000 ఆవు ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవు ఫెయిల్ అయితే ఎవరిని అడుగుతావు పోయి? నీకేం రెస్పాన్సిబిలిటీ ఉంది? డైరీ ఫామ్ ఎక్కడ సక్సెస్ అవుతుంది? ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇన్ని ₹1,00,000 పెట్టి సంతలో పెట్టి వస్తే ఎట్లా సక్సెస్ అవుతుంది? దాని గురించి ఏం ఆలోచించినావు? ₹1,00,000, ₹4,00,000 పెట్టుబడి పెట్టినప్పుడు నా సెక్యూర్గా ఏం ఆలోచించినావు? పోయి కనీసం ఇన్సూరెన్స్ చేసుకుంటావా? ఇన్సూరెన్స్ చేసుకో. అవగాహన ఉందా? అవగాహన లేదు. ఒక డాక్టర్ ఊళ్ళో పర్ఫెక్ట్ ఉన్నారు, వాళ్ళు పర్ఫెక్ట్ లేరు. అసలు ఎట్లా పాసిబుల్ అయితే డైరీ ఫామ్ సక్సెస్ కానీ? ఒక నాణ్యతమైన ఆవును ఎంచుకుంటేనే డైరీ ఫామ్ సక్సెస్గా ఉంటుంది. మీరు అనవసరంగా మీరు సంతలో ఇవ్వకుండా మీ ఇష్టం, అది కొనొద్దు అని చెప్తాను, కొనండి. కానీ ఒక ఎక్స్పర్ట్ పర్సన్ ఉంటాడా? ఆ ఎక్స్పర్ట్ పర్సన్ కూడా మీ దగ్గర ఉన్నాడు.
ఊళ్ళో ఏదో పేరు అనుకో ఏడ తెచ్చిన రావాలంటే కర్ణాటకలో తెచ్చిన అని చెప్పుకునికనే తప్ప కానీ అక్కడ ఏం లేదు లొట్టపిస్తుంది అంతా. నేను చెప్పేది ఏంటంటే ఒక గ్యారంటీగా అవి తీసుకోండి, పర్ఫెక్ట్గా గ్యారంటీ, ఇది గ్యారంటీ అంటే తీసుకోండి. ఇప్పుడు ఒక బైక్ కొనాలంటే 10 కంపెనీలు ఆలోచన చేస్తావయ్యా నువ్వు. 10 కంపెనీలు చూస్తావు, దాని టైర్ చూస్తావు, దాని డిస్క్ బ్రేక్ ఉందా చూస్తావు, అది కలర్ చూస్తావు, అన్ని 10 దిక్కులు ఆలోచన చేసి తీసుకుంటావు. దానికి ఇన్సూరెన్స్ కూడా చేపిస్తావు, పొద్దుగల సాయంత్రం మంచిగా కడుగుతావు. నువ్వు లోన్ తీసుకుంటే నీకు కూడా ఇన్సూరెన్స్, నీకు లోన్ లోన్ ఉంటే నీకు కూడా ఇన్సూరెన్స్. ఇన్ని రకాలుగా నీకు 1 లక్ష బైక్ ఉన్నప్పుడు 4 లక్షలు పెట్టి సార్ నీకు ఏం ఇన్సూరెన్స్ ఉంది? ఆవులకు ఇన్సూరెన్స్ లేకుంటుంది, ఆవులు చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ విధంగా ఆలోచించాలి. రైతులు అప్డేట్ కావాలి. ఇంకా అప్డేట్ కావాలంటే ఏ రూట్లో ఉన్నామంటే మిల్క్ మిషన్ పెడితే పాలు రావంట, రక్తం వస్తుందంట. పాలు రాకుండా రక్తం వస్తుందంట. అంత ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఇంకా అప్డేట్ అయ్యేది ఎప్పుడు? డైరీ ఫామ్లోకి వచ్చే వాళ్ళు అనుమతితో రండి. మీకు తుమ్మినా డాక్టర్ ఫోన్ చేస్తారు, దగ్గినా డాక్టర్ ఫోన్ చేస్తారు, అట్లీస్ట్ ఒక మోషన్ ఎక్కువ అయినా డాక్టర్కే ఫోన్ చేస్తారు. ప్రతి ఒక్కదాన్ని డాక్టర్కి ఫోన్ చేసినప్పుడు మీరు ఎందుకు డైరీ ఫామ్లో? నువ్వేం తెలుసుకున్నావు డైరీ ఫామ్లో? తెలుసుకున్నప్పుడు డైరీ ఫామ్ పెట్టడం ఎందుకు? రూల్ అవి గవర్నమెంట్ రూల్ ఉందా డైరీ ఫామ్ పెట్టాలని? పెట్టడం ఎందుకు? నష్టపోవడం ఎందుకు? ఎందుకంటే చాలా బాధతో మాట్లాడుతున్న ప్రశ్న చాలా ఎందుకు చాలామంది నాకు ఏదో చాలా అసలు ఎక్స్పీరియన్స్, జీరో ఎక్స్పీరియన్స్. హెచ్ఎఫ్ అంటే కూడా ఏంది నాకు అడుగుంది. అవి వాతావరణం తట్టుకోవు, అవి తట్టుకోవు, ఇవి తట్టుకోవు. ఏంది హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆవులు తెస్తున్నామా? ఈ కర్ణాటక ఏడు ఉంది, మహారాష్ట్ర ఏడు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏడు ఉంది, తెలంగాణ ఏడు ఉంది. అంతా ఒకతోటి ఉన్న వాళ్ళమే. మీ 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 సెలక్షన్ బాగలేక ఆల్తి ఫాల్తు ఆవులు తీసుకొని వచ్చి ఆ సంతలో దాదాపుగా ఒక సంతకు పోతే 5,000 6,000 ఆవులు ఉంటాయి. 5,000 6,000 ఆవులు ఒకేసారి టాయిలెట్ పోసినప్పుడు ఒక బ్యాక్టీరియా ఫామ్ కదా. బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు తలేరనో బేబీ సీసో ఏదో రోగం రాదా? ఆ రోగం 10 రోజులు అయితే ఆవేసుకోవడానికి. మా నెట్కి ఎక్కిస్తే మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటుంది, మళ్ళీ మాతో 106 104 107 ఫీవర్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ తెలియక చచ్చిపోక మళ్ళీ ఏమైతే రావు? మెయిన్ వచ్చేది ఇదే ప్రాబ్లం సంతలో. మీ సంతలో గమనించండి, ఏ ఆవు కూడా పేడ గట్టిగా వేయదు, నీళ్ళు వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే వాడు బాగా కడుపు ఉబ్బుకొని వాటర్ దాపుకొని వస్తారు కాబట్టి మంచిగా షైనింగ్ అనిపించాలి, మంచిగా కడుక్కొని తీసుకొని వస్తారు. ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు చాలామంది యూట్యూబ్లో, మీరు దానిపైన పింక్ కలర్ చల్లుతుండ్రు. ఆ కలర్ కూడా వెరీ బిజినెస్ మైండ్. ఒక ఆవిన కలర్ చల్లినప్పుడైతే మన మైండ్ సెన్స్ మొత్తం ఆ కలర్ పైన ఉంటుంది, ఆవిన ఉండదు ఫోకస్. ఆలోచన చేయలేరు రైతులారా మీరంతా. ఒక దారం కడతాడు, ఒక కాళ్ళ గజ్జ కడతాడు, ఆ గజ్జ కడుతూ నడుచుకుంటే ఆ గజ్జ మీద మనం ఫోకస్ చేస్తాం మైండ్ అంతా, ఆ ఆవిన ఫోకస్ చేయదు. అసలు ఆలోచన చేయాలి. ఆ గజ్జ ఎందుకు కట్టిండు, ఆ తాడేందుకు? మన తాడు గజ్జతో మనకి ఏమవసరము చెప్పండి? ఆవు అండర్ క్వాలిటీ బాగుందా, ఆవు బాగుందా, ఆవు బ్రీడ్ బాగుందా, ఆవు నడక బాగుందా, ఆవు కళ్ళు బాగున్నావే, అది ఎన్ని పాలు ఇస్తుంది, దాన్ని గెజ్జేయాలి. ఒక కలర్ మొత్తం కలర్ చల్లుతాడు. కలర్ చల్లినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు అది బ్రైట్నెస్ కనిపించి మన మైండ్ సెన్స్ మొత్తం దానిపైన వెళ్తుంది. ఆవుని అంత ఫోకస్ చేయలేము. ఒక గజ్జ కొడతాడు, గజ్జ నడుచుకుంటూ టక్ 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 అంటే మన ఫోకస్ మీద సౌండ్ వచ్చేకాడికి ఇట్లా అయిపోతుంది. అంటే ఇవల్ల మొత్తం బిజినెస్ మైండ్ సింపుల్. చాలామంది చూడు కేవలం 999 రూపాయలు మాత్రమే 1000 రూపీస్ అన్న 1000 రూపీస్ అన్న ఒక మైండ్ సెన్స్. అంటే అంటే అమ్మేటోళ్ళు కూడా బిజినెస్ రకంగా మారిపోతుండ్రు. వాళ్ళ తప్పు లేదు, వాళ్ళ తప్పే లేదు. మనకు కావాల్సింది ఆవు, మనకు కావాల్సింది పాలు, మనకు కావాల్సింది బ్రీడు, మనం దాని మీద ఫోకస్ చేసుకోవాలి. కానీ ఆ గజ్జ విన్ను, ఆ కలర్ విన్ను, దీంట్లో విన్ను, దానిలో చేస్తే నేను ఏం చేయాలి చెప్పండి? ఇంకా ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించే అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు నష్టపోవద్దు అనుకుంటే మాత్రం నా దగ్గర కాకుండా ఈడని తీసుకోండి, నాణ్యతమైన ఆవు తీసుకోండి, మంచి ఆవు తీసుకోండి. తీసుకుంటేనే మీ డైరీ ఫామ్ సక్సెస్గా ఉంటుంది, లేకుంటే ఉండదు. ఇకపై కూడా మీకు మంచి వీడియోలు మేము ముందుకు వచ్చి మంచి కాన్సెప్ట్ వీడియోలు తీసుకొస్తా. నా మీద ఎంత వ్యతిరేకత వచ్చినా నాకు ఏం పరాకూడదు, మా అంటే మూసుకొని పోతుంది, మించి నాకేం కాదు. నేను ఇంకా చాలామంది రైతులు సంతలు అక్కడిక్కడ అని చెప్తున్నాను కదా, సంతకి వెళ్ళి కూడా వీడియోస్ తీసుకొస్తా. ఎటువంటి ఆవులు ఏందన్నగా మీ వీడియోల ద్వారా చెప్తా. అన్ని సంతలు తిరిగిన తర్వాత ఒకసారి వీడియో రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఈ సంత కొత్తోడు అక్కడ ఫోన్ చేస్తాడు, నేను అక్కడ వచ్చి నన్ను పట్టేసుకుంటారు. అవి నాకు తెలిసి విషయాలన్నీ చెప్తున్నా. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్.